ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురు సర్వకారణభూత శక్తి శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. మన వేద సంపద ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పద్ధతి గల భార్యామణి అనే శీర్షికతో కథను తెలియజేస్తున్నాను. అందరూ చూసి ఆనందించి ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. నమస్కారం. పూర్వం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు ఇరువురు ఆసీనులై ఉన్నారు. అదే సమయంలో అనసూయాదేవి అత్రి మహర్షి పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థమై వచ్చారు. ఆ పార్వతీ పరమేశ్వరులను ఆరాధించారు. ఆ సమయంలో సంతోషంతో వెలిగిపోతున్న పరమేశ్వరుని పార్వతీదేవి చూస్తూ, మీకు క్రోధం లేకపోతే మీరు మరింత అందంగా ఉంటారు అని చెప్పింది. పరమేశ్వరుడు నవ్వుతూ, మరి నాలో కోపం ఎవరు తీసుకుంటారు అన్నారు. అప్పుడు అనసూయామాత, మహానుభావ, మీరు అనుగ్రహిస్తే మీ కోపాన్ని నేను తీసుకుంటాను అని ఆ పతివ్రతా శిరోమణి మాట ఇచ్చింది. అప్పుడు పరమేశ్వరుని క్రోధాగ్ని మహా తేజస్సుతో అనసూయామాత గర్భంలో ప్రవేశించింది. ఆ క్రోధాగ్ని అనసూయ అత్రి మహర్షుల కుమారుడుగా దూర్వాస మహర్షిగా జన్మించింది. దూర్వాస మహర్షి పెద్దవాడయ్యాక వివాహం చేసుకుందామని ఎక్కడికి వెళ్ళినా అతని కోపం చూసి ఎవ్వరూ పిల్లని ఇవ్వలేదు. చివరికి దూర్వాస మహర్షి ఔర్వ మహర్షి కుమార్తెను ఇవ్వమని అడిగాడు. ఔర్వ మహర్షి కుమార్తె పేరు కందలి. గొప్ప అందంగా ఉంటుంది, మంచి గుణాలు కలది. ఔర్వ మహర్షి దూర్వాస మహర్షితో, నా కుమార్తె పట్టుదల కలది, అన్నీ పద్ధతిగా జరగాలి అని భావిస్తుంది. నీకు చూస్తే కోపం ఎక్కువ, నా కుమార్తెకి నీకు పొందిక కుదరదు, ఇవ్వలేను అని చెప్పాడు. అప్పుడు దూర్వాస మహర్షి మామగారిని బోధపరుస్తూ, మామగారు, మీ కుమార్తె 100 తప్పులు చేసినా నేను భరిస్తాను అని మాట ఇచ్చారు. దానితో ఒప్పుకున్నారు ఔర్వ మహర్షి. ఇరువురికి వివాహం జరిగింది. వివాహం జరిగిన చాలా రోజుల వరకు ఇరువురికి మాటకి మాట వచ్చిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా కాలం దాంపత్యం అనుభవించారు, జీవనాన్ని కొనసాగించారు. చివరికి ఒకరోజు సాయం సంధ్యా సమయం దాటిపోతుంది. ప్రతిరోజు సమయం దాటకుండా సంధ్యావందనం చేసిన దూర్వాస మహర్షి గాఢ నిద్రలో ఉన్నారు. పద్ధతి గల భార్య కందలి మదన పడుతూ, నిద్ర లేపితే కోపించుకుంటాడు, లేపకపోతే శపిస్తాడు. నిద్ర లేపితే కోపగించుకుంటాడు, లేపకపోతే శపిస్తాడు. ఏం చేయడమా అని చెప్పి బాధపడింది. చివరకు తెగించి ఏదైతే అది అవుతుంది అని గాఢ నిద్రలో ఉన్న దూర్వాస మహర్షిని నిద్ర లేపింది. కానీ జరగకూడనిదే జరిగింది. నిద్ర లేస్తూనే క్రోధంతో భార్య కందలిని చూశాడు. దూర్వాస మహర్షి కంటి నుంచి వచ్చిన కోపాగ్నికి భార్య కందలి కాలి బూడిదయ్యింది. దూర్వాస మహర్షి తన తప్పు తెలుసుకొని పతివ్రత శిరోమణి పద్ధతి గల భార్య చనిపోయినందుకు ఘోరంగా విలపించి బాధపడ్డాడు. తల్లి, తండ్రి, మామగారు అందరూ వచ్చారు. నాయన, విధివ్రాతను ఎవరూ తప్పించలేరు అని బోధపరిచారు. అప్పుడు దూర్వాస మహర్షి క్షమాగుణంతో భార్య కందలి
బూడిద పట్టుకొని ఈ రోజు నుండి నువ్వు పూజలలో మరియు భగవంతునికి నైవేద్యం పెట్టిన ప్రసాదాలలో ప్రధాన పాత్ర వహించదవు, నీవు లేనిదే పూజ లేదు అని వరాన్ని ప్రసాదించాడు. అప్పుడు ఆ బూడిదలోంచి కదలీ వృక్షం అనగా అరటి చెట్టు పుట్టింది. దూర్వాస మహర్షి వరప్రసాదంతో అరటి చెట్టు, అరటి ఆకు, అరటి పువ్వు, అరటికాయ, అరటి పండు వీటిని అరటి పంచకం అంటారు. ఈ 5 పూజలలో ఉపయోగపడుతూ అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాయి. స్వస్తి. నీతి: దంపతులు ఆగ్రహావేశాలకు లోనవ్వకుండా ఉన్నప్పుడే అనుకూల దాంపత్యం సిద్ధిస్తుంది. భారత్ మాతాకి జై.